శాంతి. ఈరోజు మురళి డేటు 14 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అంతర్ముఖులుగా అయి స్వకళ్యాణం చేసుకోవాలి అనే ఆలోచన ఉంచుకోండి. విహారానికి వెళ్తున్నప్పుడు అంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏకాంతంలో విచార సాగర మథనం చెయ్యండి. నేను సదా హర్షితముగా ఉంటున్నానా అనే స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, దయాహృదయులైన తండ్రికి పిల్లలైన మీరు మీపై ఏ దయను చూపుకోవాలి? సమాధానము, నా పిల్లలు ముళ్ళు నుండి పుష్పాలుగా తయారవ్వాలని తండ్రికి ఏ విధంగా దయ కలుగుతుందో, పిల్లలను సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి ఎంత శ్రమ చేస్తున్నారో, అలా పిల్లలు కూడా స్వయం పైన స్వయమే దయ చూపించుకోవాలి. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారు చెయ్యండి అని పిలిచాము. ఇప్పుడు వారు వచ్చారు, మరి మనం పుష్పాలుగా అవ్వమా అని పిల్లలకు స్వయంపై దయ కలిగినట్లయితే వారు దేహీ అభిమానులుగా ఉండాలి. ఓం శాంతి. వీరు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు, పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రము, మెట్ల చిత్రాలను చూస్తున్నారా? ఈ రెండింటినీ చూడగానే లక్ష్యము, ఉద్దేశ్యము మరియు మేము దేవతలుగా తయారై మళ్ళీ ఈ విధంగా మెట్లు దిగుతూ వచ్చామని సంపూర్ణ చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈ జ్ఞానము పిల్లలైన మీకు మాత్రమే లభించింది. మీరు విద్యార్థులు. లక్ష్యము, ఉద్దేశ్యము మీ ఎదురుగా ఉంది. ఇది లక్ష్యము, ఉద్దేశమని ఎవరైనా వస్తే వారికి కూడా అర్థం చేయించండి. ఈ చదువు ద్వారా ఈ దేవీ దేవతలుగా అవుతారు. మళ్ళీ 84 జన్మల మెట్లు క్రిందికి దిగుతారు. మళ్ళీ పునరావృతము చెయ్యాలి అనేది చెప్పండి. ఇది చాలా సహజమైన జ్ఞానము అనే వచ్చిన వారికి తెలియచేయండి. అయినా చదువుతూ ఎందుకు ఫెయిల్ అవుతారు? ఆ శారీరక చదువు కంటే ఈ ఈశ్వరీయ చదువు చాలా సులభము. 84 జన్మల చక్రము, లక్ష్యము, ఉద్దేశ్యము స్పష్టంగా ఎదురుగానే ఉంది. ఈ 2 చిత్రాలు విజిటింగ్ రూమ్లో కూడా ఉండాలి అని బాబా అంటున్నారు. సేవ చేసేందుకు సేవా సాధనాలు కూడా అవసరము. జ్ఞానమంతా ఈ చిత్రాలలోనే ఉంది. ఈ పురుషార్థం కూడా మనము ఇప్పుడే చేస్తాము. సతోప్రధానముగా అయ్యేందుకు చాలా శ్రమ పడాలి. ఈ జ్ఞాన మార్గంలో అంతర్ముఖులుగా అయి విచారసాగర మథనం చెయ్యాలి. వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఇదే ఉండాలి. అయితే ప్రతి విషయంలోనూ పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారని బాబాకైతే తెలుసు. బాగా అర్థం చేసుకున్నవారు, గ్రహించిన వారు తమ కళ్యాణార్థం తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉంటారు. బాగా చదివే వారిని చూసి వీరు బాగా చదువుతారు అని ప్రతి విద్యార్థి అర్థం చేసుకుంటాడు. స్వయం చదవకపోతే అది మిమ్మల్నే నష్టపరుస్తుంది. స్వయాన్ని కొంతైనా యోగ్యులుగా తయారు చేసుకోవాలి కదా. మీరు కూడా విద్యార్థులే, అది కూడా అనంతమైన తండ్రికి. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు అంటే పదవి. ఇక మెట్ల చిత్రము అనగా 84 జన్మల చక్రము. ఈ శ్రీకృష్ణుడు మొదటి నెంబరు జన్మ, బ్రహ్మ చివరి నెంబరు జన్మ. మీరు దేవతలుగా అవుతారు. ఎవరైనా లోపలికి రావడంతోనే వారికి లక్ష్యము, ఉద్దేశ్యము మరియు మెట్ల చిత్రం పైన అర్థం చేయించండి. ప్రతిరోజు వెళ్ళి చిత్రాల ముందు కూర్చుంటే స్మృతిలోకి వస్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అనేది మీ బుద్ధిలో అయితే ఉంది కదా. సంపూర్ణ చక్ర జ్ఞానము మీ బుద్ధిలో సంపన్నంగా ఉన్నట్లయితే మీరు చాలా హర్షితముగా ఉండాలి. మాలో అవస్థ ఎందుకు ఉండడం లేదు? మేము హర్షితంగా ఉండేందుకు ఏ ఆటంకం కలుగుతూ ఉంది?
దీనికి అసలు కారణం ఏమిటి అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి కూడా. చిత్రాలను తయారు చేసే వారి బుద్ధిలో కూడా ఇది మా భవిష్య పదవి, ఇది మా లక్ష్యము, ఉద్దేశము మరియు ఇది 84 జన్మల చక్రం అనేది ఉంటుంది. ఇది 84 జన్మల చక్రము అనేది ఉంటుంది. సహజ రాజయోగము అనే మహిమ కూడా ఉంది. ఈ విధంగా బాబా రోజు అర్థం చేయిస్తూనే ఉంటారు. తండ్రికి పిల్లలుగా అయ్యారు అంటే స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. మరియు సంపూర్ణ చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కనుక తప్పకుండా దానిని కూడా స్మృతి చెయ్యాలి. అంతేకాదు మాట్లాడే ధోరణి కూడా చాలా బాగుండాలి అని బాబా చెప్తున్నారు. నడవడిక కూడా చాలా బాగుండాలి. నడుస్తూ తిరుగుతూ కార్య వ్యవహారాలు చేస్తూ బుద్ధిలో కేవలం మేము చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చామని మాత్రమే ఉండాలి. ఈ జ్ఞానాన్ని మీరు జతలో తీసుకుని వెళ్ళాలి. చదువైతే సులభము, అయితే పూర్తిగా చదవకపోతే క్లాసులో మందబుద్ధి గల విద్యార్థులు ఉన్నట్లయితే తనకు చెడ్డ పేరు వస్తుందని, పదోన్నతి కలగదు అని, ప్రభుత్వం ఏమీ ఇవ్వదు అని టీచర్కు కూడా తప్పకుండా ఆలోచన వస్తుంది. ఇది కూడా పాఠశాల కదా. ఇందులో పదోన్నతి అంటే పదవి యొక్క ఉన్నతి మొదలైన విషయం అయితే లేదు. అయినా పురుషార్థం చేయించబడుతుంది కదా. నడవడికను సరిచేసుకోండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి. నైతిక స్వభావం అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుండాలి. తండ్రి మీ కళ్యాణార్థమే వచ్చారు, కానీ తండ్రి శ్రీమతానుసారంగా నడవలేరు. ఫలానా చోటికి వెళ్ళండి అని శ్రీమతం లభించినా కూడా పిల్లలు వెళ్ళడం లేదు. అక్కడ చలి ఉంటుంది, ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. అసలు ఈ ఆజ్ఞ ఎవరిస్తున్నారు అనగా తండ్రిని అసలు గుర్తించరు. ఈ సాధారణమైనటువంటి రథమే బుద్ధిలోకి వస్తుంది. శివబాబా బుద్ధిలోకి రానే రారు. పెద్ద రాజులంటే అందరికీ చాలా భయం ఉంటుంది. ఎందుకంటే వారి వద్ద గొప్ప అధికారం కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను పేదల పాలిటి పెన్నిధిని అని తండ్రి చెప్తున్నారు. రచయిత అయిన నన్ను మరియు రచనల ఆది మధ్యాంతముల గురించి ఎవ్వరికీ తెలియదు. లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. ఎటువంటి విషయాలను మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడంటే ఎవరో కూడా తెలియదు. విచిత్రం కదా. నేను సాధారణ తనువులో వచ్చి నా పరిచయం మరియు రచనల యొక్క ఆది మధ్యాంతముల పరిచయాన్ని ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. 84 జన్మల ఈ మెట్ల చిత్రం చాలా స్పష్టంగా ఉంది. నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణులుగా తయారు చేశాను, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాను అని తండ్రి అంటున్నారు. మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, మళ్ళీ మిమ్మల్ని రాతిబుద్ధి కలవారిగా ఎవరు చేసేశారు? అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు దిగజారుతూనే వచ్చారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటే సత్యం, వారు సత్యమునే తెలిపిస్తారని వివేకం కూడా చెప్తుంది. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు, మీరు కూడా చదువుకుంటారు, నేను కూడా విద్యార్థినే అని చదువు పట్ల గమనం ఉంచుకుంటానని ఈ బ్రహ్మబాబా కూడా చెప్తారు. ఖచ్చితమైన కర్మాతీత అవస్థ ఇప్పటికింకా ఎవ్వరికీ తయారు కాలేదు. ఇంత ఉన్నతమైన పదవిని పొందేందుకు చదువు పట్ల గమనం పెట్టకుండా అసలు ఎవరుంటారు? ఇలాంటి ఉన్నతమైన పదవిని తప్పకుండా పొందాలి అని అందరూ అంటారు కదా. తండ్రికి పిల్లలుగా అయ్యాము అంటే తప్పకుండా యజమానులుగా కూడా అవ్వాలి. చదువులో హెచ్చుతగ్గులు ఉండనే ఉంటాయి. ఇప్పుడు మీకు జ్ఞాన సారమంతా పూర్తిగా లభించింది. ప్రారంభంలో పాత జ్ఞానమే ఉండేది. నెమ్మదిగా మీరు అర్థం చేసుకుంటూ వచ్చారు. జ్ఞానమైతే నిజంగా మాకు ఇప్పుడు లభిస్తుంది అని మీరు భావిస్తారు కూడా. ఈరోజు నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అని తండ్రి చెప్తున్నారు.
తక్షణమే జీవన్ముక్తినైతే ఎవ్వరూ పొందుకోలేరు. జ్ఞానాన్నంతా ఒకేసారి తీసుకోలేరు. ఇంతకుముందు ఈ మెట్ల చిత్రం ఉండేదే కాదు. తప్పకుండా మేము ఈ విధమైన చక్రమును తిరిగి వస్తాము అని, మనమే స్వదర్శన చక్రధారులము అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఆత్మలమైన మనకు చక్ర రహస్యాన్నంతా అర్థం చేయించారు. మీ ధర్మము మీకు చాలా సుఖాన్ని ఇస్తుంది అని తండ్రి చెప్తున్నారు. తండ్రియే వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మృత్యువు ఎదురుగా నిలిచి ఉన్న ఈ సమయంలో మిగిలిన వారికి సుఖపు పాత్ర అభినయించే సమయం వచ్చింది. ఈ విమానాలు, కరెంటు మొదలైనవైతే ఇంతకుముందు ఉండేవి కాదు. వారి కొరకైతే ఇప్పుడు స్వర్గం వలె ఉంది. ఎంతో గొప్ప గొప్ప భవనాలను నిర్మిస్తారు. ఇప్పుడు మాకు ఎంతో సుఖం ఉంది అని వారు భావిస్తారు. ఎక్కడి నుండి చాలా త్వరగా అంటే విమానము ద్వారా లండన్కు చేరిపోతారు. దీనినే స్వర్గము అని భావిస్తారు. కలియుగం అంటే స్వర్గం కాదు అని, సత్యయుగాన్ని స్వర్గం అంటారని వారికి ఎవరైనా అర్థం చేయించినప్పుడే కదా తెలిసేది. నరకంలో శరీరాన్ని వదిలినట్లయితే పునర్జన్మ కూడా తప్పకుండా నరకంలోనే తీసుకుంటారు. ఇంతకుముందు ఈ విషయాలు మీరు కూడా అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. రావణ రాజ్యం వచ్చినట్లయితే మనం క్రింద పడడం మొదలవుతుంది. వికారాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు జ్ఞానం పూర్తిగా లభించింది అంటే నడవడిక మొదలైనవి కూడా చాలా రాయల్గా ఉండాలి. ఇప్పుడు మీరు సత్యయుగంలోని వారి కంటే ఎక్కువ విలువైన వారు. జ్ఞానసాగరులైన తండ్రి జ్ఞానమునంతా ఇప్పుడే ఇస్తారు. భక్తి మరియు జ్ఞానాల గురించి ఇతర మనుషులెవరు అర్థం చేసుకోలేరు. కలగాపులగం చేసేశారు. శాస్త్రాలను చదవడం జ్ఞానము అని, పూజలు చేయడం భక్తి అని భావిస్తారు. ఇప్పుడు సుందరమైన పుష్పాలుగా చేసేందుకు బాబా ఎంతగా శ్రమ చేస్తున్నారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనముగా, ముళ్ళ నుండి పుష్పాలుగా చెయ్యండి అని బాబాను పిలిచాము అని పిల్లలకు కూడా జాలి కలగాలి కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక మీరు మీపైన కూడా దయ చూపించుకోవాలి. మనము ఈ విధమైన పుష్పాలుగా తయారవ్వలేమా అని ఇప్పుడు స్వయం పైన కూడా దయ కలగాలి కదా. ఇప్పటి వరకు మనం బాబా హృదయ సింహాసనంపైకి ఎందుకు ఎక్కలేదు? గమనం ఉంచడం లేదు పిల్లలు అంటున్నారు బాబా. తండ్రి ఎంత దయాహృదయులు. పతిత ప్రపంచములోకి వచ్చి పావనంగా తయారు చెయ్యమనే తండ్రిని పిలుస్తారు. కనుక ఎలాగైతే తండ్రికి దయ కలుగుతుందో అలా పిల్లలకు కూడా దయ కలగాలి. అలా కానిచో సద్గురువును నిందింపచేసే వారిగా ఈ నిలువ స్థానమును కూడా పొందుకోలేరు. సద్గురువు ఎవరో ఎవ్వరికి స్వప్నంలో కూడా లేదు. ఎక్కడ గురువులు శాపమిస్తారో, మాపై ఎక్కడ అకృప జరిగిపోతుందోనని ఆ గురువుల గురించి ప్రజలు భయపడతారు. పిల్లలు పుట్టారు అంటే అది గురువు యొక్క కృప అని భావిస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలిక సుఖమునిచ్చే విషయాలు. పిల్లలు, మీరు మీపైన దయ చూపించుకోండి అని బాబా అంటారు. దేహీ అభిమానులుగా అయ్యారు అంటే ధారణ కూడా చాలా బాగా జరుగుతుంది. సర్వస్వము ఆత్మీయే చేస్తుంది. నేను కూడా ఆత్మలనే చదివిస్తాను అని బాబా చెప్తున్నారు. కానీ మిమ్మల్ని మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చెయ్యండి. అసలు తండ్రిని స్మృతి చెయ్యకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? ఓ భగవంతుడా, దయచూపమని భక్తి మార్గంలో కూడా స్మృతి చేస్తారు. తండ్రి ముక్తిదాత మరియు మార్గదర్శకుడు కూడా. ఇది కూడా వారికి గుప్తమైనటువంటి మహిమ. భక్తి మార్గంలో మీరు గుర్తు చేసుకునేవారు అని తండ్రి వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తారు. నేను తప్పకుండా నా సమయానుసారంగానే వస్తాను, అంతేకాని ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రాలేను అని బాబా అంటున్నారు. నాటకంలో నిశ్చితమై ఉన్నప్పుడే నేను వస్తాను.
మిగిలిన సమయంలో నాకు అసలు రావాలి అనే ఆలోచన కూడా రాదు. మిమ్మల్ని చదివించేది ఆ తండ్రియే. ఈ బ్రహ్మ కూడా వారి నుండే చదువుతారు. వారు ఎప్పుడూ ఏ పొరపాటు చెయ్యరు, ఎవరిని దుఃఖపెట్టరు. మిగిలిన వారంతా నెంబరవారీగా ఉన్న టీచర్లు. ఆ సత్యమైన తండ్రి మీకు సత్యమునే నేర్పిస్తారు. సత్యమైన వారి పిల్లలు కూడా సత్యమైన వారే. ఆ తర్వాత అసత్యమైన వారి పిల్లలుగా అవ్వడం నుండి అర్ధకల్పం అసత్యమైన వారిగా అయిపోతాము. సత్యమైన తండ్రినే మర్చిపోతారు. ఇది సత్యయుగ నూతన ప్రపంచమా లేక కలియుగి పురాతన ప్రపంచమా అనే విషయం గురించి మొట్టమొదట అర్థం చేయించండి. అప్పుడు వీరు చాలా మంచి ప్రశ్న వేశారు అని మనుషులు భావిస్తారు. ఈ సమయంలో అయితే పంచవికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. అక్కడ 5 వికారాలు ఉండనే ఉండవు. నిజానికి ఇవి అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. స్వయం మీరే అర్థం చేసుకోకుంటే ఇక ప్రదర్శనీలలో ఇతరులకు ఏమర్థం చేయించగలుగుతారు? సర్వీసు చేసేందుకు బదులుగా ఇంకా డిస్సర్వీసు చేసి వస్తారు. బయటకు వెళ్ళి సర్వీసు చేయడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు అని బాబా అంటున్నారు. చాలా వివేకం అవసరం. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుసుకోగలుగుతారు. తండ్రి అయితే తండ్రే, కానీ ఇదే నాటకంలో ఉంది అని తండ్రి కూడా చెప్తారు. ఎవరైనా వస్తే వారికి బ్రహ్మకుమారిలు అర్థం చేయించడం బాగుంటుంది. పేరు కూడా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. బ్రహ్మకుమారిల పేరే ప్రసిద్ధి చెందవలసి ఉంటుంది. ఈ సమయంలో అందరూ కూడా 5 వికారాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. వెళ్ళి వారికి అర్థం చేయించడం కూడా చాలా కష్టమవుతుంది. ఏమాత్రం అర్థం చేసుకోరు. కేవలం జ్ఞానం అయితే బాగుంది అని మాత్రం చెప్తారు. స్వయం అర్థం చేసుకోరు. విఘ్నాలే వస్తూ ఉంటాయి. అప్పుడు యుక్తులను రచించవలసి వస్తుంది. పోలీసులను కాపలా ఉంచండి, చిత్రాలను కూడా ఇన్ష్యూర్ చేయించండి. ఇది యజ్ఞము. ఇందులో తప్పకుండా విఘ్నాలైతే కలుగుతాయి. మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అవ్వవలసి ఉంది. అలా కానిచో అసలు యజ్ఞము అనే పేరు ఎందుకు వచ్చింది? యజ్ఞములో స్వాహ అవ్వాలి. దీనికి రుద్రజ్ఞానం అనే పేరు వచ్చింది. జ్ఞానాన్ని చదువు అని కూడా అంటారు. ఇది పాఠశాల కూడా అయింది, యజ్ఞము కూడా అయింది. మీరు ఈ పాఠశాలలో చదువుకుని దేవతలుగా అవుతారు. మళ్ళీ ఇదంతా ఈ యజ్ఞంలో స్వాహ అయిపోతుంది. ఎవరైతే రోజు అభ్యాసం చేస్తూ ఉంటారో వారే కదా అర్థం చేయించగలుగుతారు. ఒకవేళ కొంచెం కూడా లోపల అభ్యాసం లేదు అనుకోండి, ఇతరులకు ఏమర్థం చేయిస్తారు? ప్రపంచంలోని వారి కొరకు స్వర్గం ఇప్పుడే అల్పకాలం కొరకు ఉంది. మీ కొరకైతే స్వర్గం అర్ధకల్పం ఉంటుంది. ఇది కూడా డ్రామాలో ఉంది. విచారసాగర మదనం చేశారు అనుకోండి, చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమయ్యి రామరాజ్యం స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధము మొదలైన విషయాలే లేవు. ఈ మెట్ల చిత్రం చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపడతారు. తండ్రి ఏమేమి అర్థం చేయించారో వాటన్నిటినీ బ్రహ్మ కూడా తండ్రి నుండే నేర్చుకున్నారు. దానిని ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు కూడా అర్థం చేయిస్తారు. ఎవరైతే చాలామందికి కళ్యాణం చేస్తారో వారికి అన్నిటికంటే చాలా ఎక్కువ ఫలం కూడా లభిస్తుంది. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు తప్పకుండా సేవ చేస్తారు. స్వకళ్యాణం చేసుకోమని బాబా ప్రతిరోజు మనకు అర్థం చేస్తూనే ఉంటారు కదా. ఈ చిత్రాలను ఎదురుగా ఉంచుకుంటూనే పిల్లలకు నష ఎక్కిపోతుంది. అందువల్లనే బాబా గదిలో ఈ చిత్రాలను ఉంచుకున్నారు. లక్ష్యము, ఉద్దేశము ఇందులో చాలా సహజముగా ఉంది. ఇందులో నైతిక స్వభావం కూడా బాగుండాలి. అంటే క్యారెక్టర్ కూడా బాగుండాలి. హృదయం స్వచ్ఛముగా ఉంటే సర్వ మనోకామనలు కూడా నెరవేరిపోతాయి అని బాబా అంటున్నారు. అచ్చా,
మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము అనంతమైన తండ్రికి విద్యార్థులము అని, భగవంతుడే మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు అని, అందువలన బాగా చదువుకుని తండ్రి పేరును ప్రసిద్ధం చెయ్యాలి అని సదా స్మృతిలో ఉంచుకోవాలి. మీ నడవడికలను చాలా శ్రేష్టంగా, చాలా రాయల్గా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానముగా దయాహృదయులుగా అయి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు కావాలి. ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి. అంతర్ముఖులుగా అయి స్వ మరియు ఇతరుల కళ్యాణం గురించి సదా చింతన చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, అలజడిలో వ్యాకుల పడేందుకు బదులుగా విశాల హృదయాన్ని ఉంచుకునే ధైర్యశాలి భవ. సారాంశము, ఎప్పుడైనా ఏదైనా శారీరక వ్యాధి వచ్చినా, మనసులో తుఫాను రేగినా, ధనములు లేక ప్రవృత్తిలో అలజడి ఉన్నా, సేవలో అలజడి ఉన్నా, ఆ అలజడిలో వ్యాకుల పడకండి. విశాల హృదయం కలవారిగా అవ్వండి. లెక్కాచారం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దాని గురించి ఆలోచించి వ్యాకులపడి పెంచుకోకండి. ధైర్యం కలవారిగా అవ్వండి. అయ్యో ఏం చెయ్యాలి అని ఆలోచించకండి. ధైర్యాన్ని కోల్పోకండి. ధైర్యం కలవారిగా అయితే తండ్రి నుండి స్వతహాగానే సహాయం అనేది లభిస్తుంది. స్లోగన్, ఎవరి బలహీనతనైనా చూసే కంటిని మూసేసి మనస్సును అంతర్ముఖిగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.